హాయ్ హలో నమస్తే, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు ఎన్ఎంఆర్ థాట్స్. జీవితం శాశ్వతం అన్నట్లుగా జీవిస్తాం. రేపు వచ్చే ఏడాది పిల్లలు చదువయ్యాక, మనవడు పుట్టాక, మనవరాలి పెళ్లి చూశాక ఇలా సానుకూల ధోరణిలో సాగుతాం అందరం. మన ప్రణాళికలు కూడా అదే విధంగా ఉంటాయి. అదే ఇతరుల విషయాలకు వచ్చేసరికి మన ఇంటి పక్కన లేకపోతే మనకు తెలిసిన బంధువుల్లో వారిని ఎవరైనా కోల్పోయినప్పుడు మనం ఓదార్చాల్సి వచ్చినప్పుడు జీవితం అంటే ఇలానే ఉంటుంది, జీవితం క్షణంలో మారిపోతూ ఉంటుంది, జీవితం ఇలానే గడపాలి, తప్పదు, అన్నింటికి సిద్ధంగా ఉండాలి అని చెబుతాం. కానీ సొంత కుటుంబ సభ్యుల మధ్య చావు గురించి చర్చ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అందుకు కారణం మనలో మనకే భయం, తాను లేని పరిస్థితిని ఊహించుకోలేకపోవడం. ఏదైనా కావచ్చు. కొన్నేళ్ల క్రితం ఇలాంటి కథే ఈరోజు మనం ఒకటి తెలుసుకుందాం. ఒక యువ అమ్మాయి వాళ్ళ అమ్మగారితో ఇలాంటి సంభాషణ చేస్తుంది. దాని గురించి మనం తెలుసుకుందాం. చిన్నారి హేలీ, అమ్మాయి పేరు హేలీ బెట్మన్ మొదటిసారి చావు గురించి విన్నప్పుడు తను చనిపోతానేమో అని భయపడింది. అందరము చనిపోతాం, కానీ ఇప్పుడు కాదు, చాలా కాలం తర్వాత అని నచ్చజెప్పింది ఆమె తల్లి. హేలీ పెద్దయ్యే క్రమంలో చాలా సార్లు రాత్రి భోజనాల వేళ చావు గురించి చర్చ వచ్చేది. తల్లి దాన్ని సరదా సంభాషణలకి అలా ప్రతిరోజు రాత్రి భోజనాల సమయంలో దాని గురించి చర్చ వచ్చినప్పుడు తల్లి క్రమంగా దానిని సాధారణ మనం రోజు తినేటప్పుడు ఎలా అయితే మాట్లాడుకుంటామో అలానే ఆ సంభాషణని తల్లి సాధారణంగా మార్చేసింది. అప్పుడు 22 ఏళ్ల హేలీకి ఒకరోజు రాత్రి నిద్ర పట్టక దొర్లుతూ ఉంటే అకస్మాత్తుగా అమ్మ లేకపోతే ఎలా అన్న ఆలోచన ఆ అమ్మాయికి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితిని ఊహించుకోలేక ఏడుస్తూ ఆ రాత్రి పడుకుంది. మర్నాడు పొద్దున్నే అంతా అమ్మకు చెప్పింది. అమ్మ, నువ్వు రచయిత్రివి కదా, నువ్వు లేని లోకంలో నేను ఎలా బతకాలో చెబుతూ పుస్తకం రాయవా అని వాళ్ళ అమ్మని అడిగింది. వాళ్ళ అమ్మ నవ్వి సరేనమ్మా అని చెప్పింది. అలా సుజీ హాప్కిన్స్ రాసిన పుస్తకంలో ఒక చిన్న కథ ఇది. బొమ్మలతో, సలహాలతో, సరదాగా వ్యంగ్యంగా నవ్విస్తూ, ఒక చోట కంటతడి పెట్టిస్తూ ఈ పుస్తకంలో ఇలా ఉంటుంది. ఆ పుస్తకంలో ఇలా ఒక చిన్న కథ ఉంటుంది. పొద్దున్నే లెగు, కాఫీ కలుపుకో అంటూ కొలతలతో సహా టిఫిన్ ఎలా చేసుకోవాలో ఆ పుస్తకంలో రాస్తుంది. ఎవరు? హేలీ వాళ్ళ అమ్మగారు. అవన్నీ మామూలు పనులే, కానీ వాటిలో లీనమైతే బాధాకర పరిస్థితుల నుంచి మనసు మల్లుతుందని ఆమె ఉద్దేశం. తనలోని లోపాలు, బలహీనతల గురించి చెబుతూ నిజంగానే నేనేంటో దాని గురించి బాధపడు, నాలో లేని గొప్పతనం ఊహించుకొని ఏడవకు, అలా బాధపడకు అని కూడా వాళ్ళ అమ్మగారు ఆ పుస్తకంలో రాస్తుంది. అంత్యక్రియలు, సంతాప సందేశాలు, బంధుమిత్రుల ఓదార్పులు మాత్రమే కాక ఆ అమ్మాయి కెరీరు, ఆ అమ్మాయి భాగస్వామి ఎంపిక, ఇలా ఎన్నెన్నో నిజ జీవితంలో జరిగే అంశాలను చర్చకు తెచ్చి తల్లి కూతుళ్ళ మధ్య ఒక గట్టి అనుబంధాన్ని మరింత పటిష్టం చేసే ఆ పుస్తకం పేరే వాట్ టు డూ వెన్ ఐ యామ్ గాన్.